పెద్ద, ముసలి వాళ్లన్న తేడా లేకుండా చేతిలో పాత్రలతో కొందరు, బెల్లం గంపలతో వెళుతూ పొయ్యి మీద పొంగలి తయారు చేస్తూ ఆడవాళ్ల సాయం లేకుండా తీవ్రంగా పురుషులు ఎందుకు శ్రమిస్తున్నారో అనుకుంటున్నారా? ఏటా సంక్రాంతికి ముందొచ్చే ఆదివారం రోజు పంచెకట్టులో కట్టెలు చేతబట్టి పొయ్యి మీద పొంగలి సిద్ధం చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. అన్నమయ్య జిల్లా తిప్పాయిపల్లెలోని శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ల పండుగను దశాబ్దాల నుంచి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. బుద్ధ వేద బ్రాహ్మణుడి ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత ప్రజలకు ఏదైనా సరే మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పశువుల కాపర్లు, వ్యవసాయదారులు పెట్టేటువంటి భోజనాన్ని తింటూ దాదాపు 1 సంవత్సర కాలం పాటు ఇక్కడే ఉన్నాడు. అతడు వెళ్తూ ఈ ప్రాంతానికి ఏదైనా మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక రాతి పలక పైన దైవానుగ్రహంతో బీజాక్షరాలతో శ్రీ సంజీవరాయ స్వామి అని నామకరణం చేసి కొన్ని నియమ నిబంధనలు పెట్టేసి వేద బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు. అతడు చెప్పినటువంటి దాని ప్రకారం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఇక్కడ పొంగలు నిర్వహించాలి. జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మగవారే పాల్గొనాలి. స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా ఆడవారు తినకూడదు. ఇలాంటి అనేక హద్దులతో అతడు కొన్ని శాసనాలను చెక్కేసి ఈ విధంగా ఉండడం వల్ల మీ గ్రామం కరువు ప్రాంతాల నుంచి బయటపడుతుంది, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు వచ్చేసి సంతోషంగా ఉంటారు అని చెప్పేసి అతడు చెప్పిన దాని ప్రకారం ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే పద్ధతిని అనుసరించి ఈ గ్రామ ప్రజలు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజు ఈ సంజీవరాయ స్వామి ఇక్కడ కలిసినటువంటి సంజీవరాయ స్వామికి పొంగళ్ళు పెట్టి ఆయనకి నైవేద్యం ఇచ్చి పూజలు చేసుకోవడం అనేది ప్రతి సంవత్సరం ముందు వచ్చే ఆదివారం రోజు అనవాయితీ. ఓన్లీ పురుషులు మాత్రమే ఇక్కడ ఈ పూజలో పాల్గొంటారు. స్త్రీలు నార్మల్గా సాంప్రదాయం ప్రకారం పాల్గొంటారు. ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా వచ్చే సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఎప్పటికీ కూడా గ్రామస్తులు ప్రతి ఒక్కరూ పూజ తప్పకుండా పాటిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామవాసులు పొంగళ్ల పండుగకు ఖచ్చితంగా వచ్చి ఆచారాన్ని పాటిస్తారు. అయితే స్వామివారికి చేసే ప్రసాదాల్లో ఆడవాళ్ల ప్రమేయం ఉండదు. కట్టె పుల్లలు కూడా అందించకూడదు. ఆచారం ప్రకారం గ్రామంలోని మగవాళ్లు తెల్లవారుజామునే లేచి నిష్ఠతో స్నానాలు ఆచరించి పట్టు వస్త్రాలు ధరించి కట్టె పుల్లల దగ్గర నుంచి పొంగళ్లకు కావలసిన సామాగ్రి మొత్తాన్ని ఆలయంలోకి తీసుకెళ్లి స్వయంగా పొంగళ్లు తయారు చేస్తారు. అనంతరం స్వామివారికి ఈ పొంగళ్లను నైవేద్యంగా పెడతారు. ఈ ప్రసాదాల్ని ఆడవాళ్లు తినకూడదని స్థానికులు చెప్తున్నారు. ఈ గ్రామంలో ఈ పొంగళ్లకు ప్రతిష్ఠిత ఏమంటే, పూర్వకాలంలో కరువు కాటకాలు ఉన్నప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఈ గ్రామానికి వచ్చి, మీరు ఒక రాయిని తెస్తే నేను ఇక్కడ ఒక దేవుణ్ణి స్థాపిస్తాను, అతని పేరు సంజీవరాయ స్వామి అని పేరు పెట్టి స్థాపించి ఆ రాయి మీద కొన్ని బీజాక్షరములు లిఖించి తాను కొన్ని నియమ నిబంధనలు చెప్పి అదృశ్యమైపోయినాడు. అప్పటి నుండి ఆయన చెప్పిన నియమ నిబంధనలతో ఇది మగవాళ్ళ పండగగా లోపలికి మగవారు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రసాదాలు కూడా మగవారే తీసుకుంటారు. సక్రమంగా బాగా జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మి ఈ యొక్క దేవుని కొలిచేదానికి ఎక్కడెక్కడ నుండి వాళ్ళు ఈ ఊరే వాళ్ళే కాకుండా ఇతరుల ఊళ్ళో పోయినటువంటి వాళ్ళు మన ఇండియాలో ఎక్కడున్నా కూడా ఈ రోజుకి హాజరవుతారు. నాకు ఒక 7 నెలల క్రితం నాకు ఆరోగ్యం బాగోలేనందువల్ల నేను ఈ గుడి గురించి తెలుసుకొని నా భార్య మొక్కుకోవడం వల్ల నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత పండుగ రోజు వచ్చే ముందు ఆదివారం ఇక్కడ పొంగల్ చెల్లిస్తారని తెలిసింది. ఆ విషయం తెలుసుకొని మా స్నేహితుల ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఉదయాన్నే 8:30 చేరుకొని పొంగల్ చేసి మొక్కు చెల్లించుకున్నాను. గత కొన్నేళ్లుగా ఇక్కడ సంజీవరాయన స్వామి అంటే ఆంజనేయ స్వామిని సంజీవరాయన స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా కరువు కాటకాలు ఏదైనా ఉండే వాళ్ళు వచ్చి ఈ స్వామిని దర్శనం చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం కుదుట పడతారనేది ఒక నమ్మకము. అందువల్ల ఇది నేను తెలుసుకొని ఈ ఆచారం, వింత ఆచారం ఏదైనా చూడాలని రాజంపేట నుంచి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నాను.